ఎక్కు. పరిగెత్తక, ఆగు. మణి మణి ఆగరా. మణి మణి ఆగరా. ఎవరు బాబు అక్కడ? ఇక్కడ ఒంటరిగా తిరగడం మంచిది కాదు. పులి తిరిగే చోటిది. ఎవరు నువ్వు? యాడ్ నుంచి వచ్చావు? నేను చాలా దూరం నుంచి వచ్చాను. కుమార్ని ఒకసారి కలవాలి. ఏం పని ఏంటి? మీ ఊళ్ళోకి పులొచ్చిందా? ఒక అడవి మృగం. ఆ మృగం వల్ల నా సర్వస్వాన్ని కోల్పోయాను. కుమార్ని కలవాలి. ఇది నా మనవరాలు. ఆ నీళ్లు మామకి అమ్మా. మల్లమ్మా, ఇక్కడ ఎక్కువసేపు తిరగకూడదు. ఇంట్లోకి వెళ్ళమ్మా. 2 ఏళ్ల క్రితం వీళ్ళ అమ్మా నాన్నల్ని పెద్ద పులి చంపేసింది. అదే రోజు తెల్లారక ముందే కుమార్ ఆ పులిని వేటాడి చంపేశాడు తెలుసా? అది తెలుసుకునే పులియూరులో పులిని వేటాడే పులి కుమార్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ సహాయం తనొక్కడే చేయగలనే ఆశ. కుమారు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. కంసుడికి కృష్ణ పరమాత్మల, రావణాసురుడికి శ్రీరాముళ్ళ నరమాంసం తినటానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. కుమార్, బావా మరి ఇది కుమారస్వామి ఆయుధం ఉండేలు కాదు, వేల్. అమ్మా, దీన్ని బావ నాకు ఇచ్చాడు. కుమారస్వామి ఆయుధం అంట. కూర్చోయ్యా. నువ్వు తిని నాయనకి సద్దనం తీసుకెళ్ళాలిగా. అంత తినాలి. దించండి దించండి, వెళ్ళండి. కుమార్, అడవిలో ఏం చేస్తున్నారా మీరు? ఆగండ్రా, ఆగమంటుంటే ఆగండి. అటు వెళ్ళినట్టున్నారు.
వెళ్ళి తాకు వెళ్ళు. కుమార్ వెళ్ళరా, వెళ్ళు. తిరిగి చూడకుండా వెళ్ళరా, వెళ్ళు. కుమార్ పారిపో. కుమార్ లేచి రారా. చంపాలి, పులిని చంపాలి. గట్టిగా కట్టు. ఏంటా బాయ్, ఏడకెందుకు వచ్చారు? వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట. ఉచ్చు బిగించాం. ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకు చిక్కదు. దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్లి చంపాలి. అదేనయ్యా అడవి ధర్మం.